సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని తేల్చి చెప్పేసింది. మార్చి 2026 తీర్పుపై రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాలకు మారితే ఎస్సీ స్టేటస్ రద్దవుతుందని స్పష్టం చేసింది. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదు అన్న న్యాయస్థానం తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ అవుతుందని తెలిపింది. అయితే తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారిన తర్వాత కొన్ని నిర్దిష్ట షరతులు నెరవేర్చినట్లయితేనే ఎస్సీ హోదాను తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించింది. దీనికోసం వ్యక్తి తాను మొదట గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ కులంలో జన్మించినట్లు నిరూపించాల్సి ఉంటుంది. అలాగే గతంలో స్వీకరించిన మతాన్ని పూర్తిగా విడిచిపెట్టి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి నిజాయితీగా తిరిగి మారినట్లు రుజువు చేయాలి. అంతేకాకుండా తమ అసలు కులానికి చెందిన సమాజం తిరిగి అంగీకరించినట్లు కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ 3 షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదాను తిరిగి పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి సంబంధించింది. షెడ్యూల్డ్ కులంలో జన్మించిన ఆయన తర్వాత క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా పనిచేస్తున్నారు. తనను కులం పేరుతో దూషించి బెదిరించారని చెబుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని చెబుతూ ఏపీ హైకోర్టు ఎఫ్ఐఆర్ ని కొట్టేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. అనంతరం దాఖలైన రివ్యూ పిటిషన్ ని కూడా తిరస్కరణకు గురికావడంతో మార్చి 2026లో ఇచ్చిన తీర్పు యథాతథంగా అమల్లో కొనసాగనుంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని తేల్చి చెప్పింది. మార్చి 2026 తీర్పుపై రివ్యూ పిటిషన్ ని తిరస్కరించిన సుప్రీం హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాలకు మారితే ఎస్సీ స్టేటస్ రద్దవుతుందని స్పష్టం చేసింది. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదన్న న్యాయస్థానం తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ అవుతుందని తెలిపింది. అయితే తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారిన తర్వాత కొన్ని నిర్దిష్ట షరతులు నెరవేర్చినట్లయితేనే ఎస్సీ హోదాను తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించింది. దీనికోసం వ్యక్తి తాను మొదట గుర్తింపు పొందిన షెడ్యూల్ కులంలో జన్మించినట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే గతంలో స్వీకరించిన మతాన్ని పూర్తిగా విడిచిపెట్టి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి నిజాయితీగా తిరిగి మారినట్లు రుజువు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా తమ అసలు కులానికి చెందిన సమాజం తిరిగి అంగీకరించినట్లుగా కూడా నిరూపించాల్సి ఉంటుంది. ఈ 3 షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదాను తిరిగి పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, మత మార్పిడితో ఖచ్చితంగా ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. గతంలోనూ ఇలాంటి కేసుకు సంబంధించి ఇటువంటి తీర్పునే వెలువరించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు కూడా ఏదైతే మతం మారిన తర్వాత ఎస్సీ హోదాను ఖచ్చితంగా కోల్పోతారంటూ స్పష్టం చేశారు. మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన దాఖలైనటువంటి రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హిందూ, సిక్, బౌద్ధ మతాలు కాకుండా ఇతర ఏ మతాల్లోకి మారినా వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోతారనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాస్తవానికి గతంలోనే ఇదే తరహా కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ హోదా వర్తించదనేటువంటి
అటు ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. అటువంటి ఆదేశాలనే మళ్ళీ ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్తారో వాళ్ళు తిరిగి హిందూ మతం గాని, సిక్కులోకి గాని, బౌద్ధ మతంలోకి గాని మారితే వాళ్ళకు మళ్ళీ ఎస్సీ హోదాకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. కానీ అందుకోసం 3 షరతులు ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే వాళ్ళు జన్మతః ఎస్సీ కావడం వల్ల నిజంగా వాళ్ళు తిరిగి వెనక్కి వస్తే దాన్ని వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని తీసుకువచ్చి మళ్ళీ ఎస్సీగా కొనసాగవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సో అతను వేసినటువంటి రివ్యూ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించి చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అక్షయ. ఓకే రాజు.